రోజూ ఒక అక్కా తమ్ముడు స్కూల్కి వెళ్తుంటారు. స్కూల్ ముందు ఒక ముసలాయన కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. ఆయన చేతిలో ఖరాబైన బన్ తింటూ ఉంటాడు. అది రోజూ ఆ పిల్లలు చూస్తుంటారు. ఒకరోజు వాళ్ళు ఆ ముసలాయన దగ్గరకు వెళ్ళి అడుగుతారు, తాతయ్య, మీకు ఎవ్వరూ లేరా? ఇక్కడ అడుక్కుంటూ ఖరాబైన బన్ తింటున్నారెందుకు అని. అప్పుడు తాతయ్య బాధగా అంటాడు, ఉన్నారు బాబూ, కానీ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అక్కా తమ్ముడు మళ్ళీ అడుగుతారు, ఎన్నాళ్ల నుంచి ఇలా ఉంటున్నారు తాతయ్య? తాతయ్య అంటాడు, ఇప్పటికే 12 సంవత్సరాలైపోయాయి బాబూ. అది విని పిల్లలు ఆశ్చర్యపడతారు. అప్పుడు అక్కా తమ్ముడు ఒక ప్లాన్ చేస్తారు. రోజూ వాళ్ళు స్కూల్కి తీసుకెళ్లే లంచ్ బాక్స్లో కొంచెం ఎక్కువగా ఆహారం తీసుకెళ్తారు. స్కూల్ అయిపోయాక ఆ తాతయ్య దగ్గరకు వెళ్లే ఆహారం పెట్టేస్తారు. అలా ఒక వారం రోజుల పాటు చేస్తుంటారు. ఒకరోజు వాళ్ళమ్మ అడుగుతుంది, మీరీ మధ్య బాక్స్లో ఎక్కువగా తీసుకెళ్తున్నారు, అంతా తింటున్నారా లేక పారేస్తున్నారా అని. అప్పుడు అక్కా తమ్ముడు నిజం చెబుతారు, అమ్మా, మా ఫ్రెండ్ ఒకరున్నారు, ఆయనకి ఎవ్వరూ లేరు, అందుకే మేము కొంచెం ఎక్కువగా తీసుకెళ్తున్నాం. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అమ్మా నాన్న స్కూల్ పక్కన నుంచి వెళ్తుంటారు. అక్కడ పిల్లలు ఆ తాతయ్యకి భోజనం పెడుతున్నారని వెనక నుంచి చూస్తారు. అది చూసి కోపంతో పిల్లల్ని తిడతారు. పిల్లలు భయంతో నిలబడిపోతారు. అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళి ఆ తాతయ్యని బాగా చూస్తారు. ఆ తాతయ్యని చూసిన వెంటనే నాన్న కళ్ళలో నీళ్లొస్తాయి. అప్పుడు నాన్న ఏడుస్తూ అంటాడు, నేను రోడ్డుపై వదిలేసిన నా తండ్రిని దేవుడే మా పిల్లల చేత మళ్లీ మా దగ్గరకు తీసుకొచ్చాడు అని బోరున ఏడుస్తాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, పెద్దలను వదిలేయకూడదు, ప్రేమతో చూసుకోవాలి.